ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురువు గారు. సూర్యోస్మితల్లి ఏడుకొండల గురించి, ఏడుకొండల స్వామి గురించి చాలా విషయాలు మీరు మాకు తెలియజేశారు. దాని గురించి తెలుసుకోవాలన్న ఆత్రం కూడా మాకు ఎక్కువైంది. మరి దాని గురించి తెలియజేస్తారా? మనం అంటే 7 కొండలు అనగానే మనకి గుర్తొచ్చేది తిరుపతి. తిరుపతి అనగానే ఆటోమేటిక్గా గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి, వెంకన్న. ఆయన వెంకన్న అంటే పద్మావతిని వివాహం చేసుకోవడానికి ముందు కథ ఏమన్నా తెలుసా? మీరు చెప్తే వస్తే గుర్తొస్తుందేమో. మనకి వెంకటేశ్వర స్వామి అంటే వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వెతుక్కుంటూ భూలోకానికి వస్తారు కదా. ఆ వచ్చిన తర్వాత ఆయన అలా సంచారం చేస్తూ అలసిపో చెట్టు కింద విశ్రమిస్తే పుట్టపోసేస్తుంది. రోజు ఒక ఆవు వెళ్ళి పాలు ఇస్తూ ఉంటే ఆ పాలు తాగి ఆయన అందులో అంటే ఆయన చాలా అలసిపోయారు. వెతికి అమ్మవారిని వెతికి లక్ష్మీదేవిని వెతికి అలసిపోయారు. అంత అలసటలో అలా వెళ్ళిపోతే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. చీమల పుట్టలు పోసేసి ఎన్ని సంవత్సరాలు పట్టిందో 6 నెలల పాటు ఆవు గోమాత తన క్షీరాన్ని ఇవ్వడం ద్వారా ఆయన ఆ పాలను స్వీకరించి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన గురువు అయినటువంటి అక్కడ ఎవరో ఆ వనంలో తపస్సు చేస్తున్నటువంటి యాజ్ఞవల్క మహర్షి ఈయనకి ఆయన దగ్గరికి వెళ్తారు. స్వామి నేను ఇలా అన్నీ చెప్పుకుంటారు. అంటే ఆయనకు అప్పటికి ఇంకా ఎవరు లేరు. చెప్పిన తర్వాత ఆయన ఒక సాధన గురించి మాట్లాడతారు. ఆ సాధన చేయి లక్ష్మీదేవిని మళ్ళీ తిరిగి పొందుతామని చెప్పడంతో ఆయన అది మొదలు పెడతారు. అక్కడే మనకి పద్మావతి చెరువు ఉంటుంది కదా, పద్మావతి కింద తిరుచానూరులో అమ్మవారిది పద్మావతి కొలను, దాంట్లో తామర పువ్వులు ఉంటాయి. ఆయన తన చేతులతో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతినిత్యము పద్మావతి సరస్సులోంచి పద్మాలను తీసుకొచ్చి ఈ స్వామికి సమర్పించి 12 సంవత్సరాల పాటు దీక్ష చేస్తారు. 12 సంవత్సరాలు పద్మాలను సమర్పించాడు కాబట్టి పద్మావతిని ఆయనకి వరముగా ఇవ్వడం జరిగింది. అప్పుడు వివాహం చేసుకుని అక్కడ మనకి 10 కిలోమీటర్ల దూరంలో అగస్త్యాశ్రమం అని ఉంటుంది. ఈయన పైకి వెళ్ళిపోతానంటే వివాహం చేసుకుని 6 నెలలు పొలిమేరలు అవి దాటకూడదు అని చెప్పేసి అని అగస్త్యుల వారి ఆశ్రమంలో 6 నెలలు ఆయన సావాసం ఉంటారు. కొత్త జంట భార్యాభర్తలు ఇద్దరు అక్కడే ఉంటారు. 6 నెలల తర్వాత పైకి వెళ్ళి ఆయన మనకి విగ్రహం రూపంలో మనకి దర్శనం ఇవ్వడానికి అలా విగ్రహం రూపంగా మారింది. ఇదంతా కూడా మీకు వెంకటేశ్వర వైభవంలో ఉంటుంది, గూగుల్లో కూడా ఉంటుంది. ఆయన తన స్వహస్తాలతో పూజించినటువంటి మూర్తి ఎవరు? వెంకటేశ్వరుడే పూజించిన మూర్తి ఎవరు? మరి ఆయన వెంకటేశ్వరుడు, మనం పూజిస్తున్నాం ఏడుకొండల వాడిని. మరి వెంకటేశ్వర స్వామి పూజించిన మూర్తి ఎవరమ్మా? ఎవరు? తన స్వహస్తాలతో సూర్యనారాయణమూర్తి. ఇప్పటికీ ఆ విగ్రహం తిరుచానూరు అమ్మవారి సరస్సు ఎదురుగుండా ఒక దేవాలయం ఉంటుంది, సూర్యనారాయణమూర్తి గుడి. వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన సూర్యనారాయణమూర్తి గుడి. 12 సంవత్సరాలు పుష్కర కాలం పాటు ఆయన సూర్య దీక్ష చేస్తారు. అది మీరు అడిగిందేమో 7 కొండల గురించి అడిగారు, నేనేమో ఈ కథ అంతా చెప్పాను. ఇప్పుడు ఆ 7 కొండలు ఏంటి? ఆయన ఉన్నటువంటి 7 గుర్రాలు. సూర్యనారాయణమూర్తి రథానికి ఎన్ని గుర్రాలు? 7 గుర్రాలు. ఆయన చేసిన సూర్య సాధన. ప్రతినిత్యం పైకి వెళ్ళి ఆయన సూర్య సాధన చేసేవారు. మీకంటే సూర్యుడు ఎంత అద్భుతం అంటే, మీకు రాజవర్ధనుడు అనే మహారాజు వయసు అయిపోయిన తర్వాత, అదే ఆయన మహారాజు రాజ్యం పరిపాలన బాగా చేస్తున్నారు, ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు. ఆయన మామూలుగా ఒకరోజు భార్య స్నానం చేస్తూ ఉంటారు మహారాణి గారు. చేస్తూ ఆయన అలా వంగినప్పుడు ఆవిడ కంటిలోంచి ఒక చుక్క పడి ఆయన తొడ మీద పడుతుంది. ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారా అని చెప్పేసి అని అడుగుతారు రాజవర్ధనుడు. అడిగితే తలలో తెల్ల వెంట్రుక కనిపించిందంట ఆవిడకి. అంటే వయసు అయిపోయింది అని ఆవిడ ఈయనకి ఇండికేట్ చేస్తుంది. ఓ వయసు అయిపోయిందా నాకు, సరే అయితే నేను రాజ్యాన్ని అప్పచెప్పేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని తెల్ల వెంట్రుక చెప్పుతుంది అని. అలా అన్నప్పుడు నేను కూడా మీతో వస్తాను అంటారు ఆవిడ. యువరాజుని పిలిచి రాజ్యాన్ని నీకు అప్పచెప్పేస్తున్నాను, నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఒప్పుకోరు. మీకు వయసు అయిపోవడం ఏంటి మహారాజా, మేము అందరం చాలా ఆనందంగా ఉన్నాం, మీరు ఉంటే మాకు బాగుంటుంది, బాగా ఏం చేయగలరు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఆయన లేదు నాకు మరి సమయం అయిపోయింది, నేను తర్వాత ఇబ్బంది పడిపోతారు మీరు అని చెప్పేసి అంటే, లేదండి మీరు ఉండండి, మేము దీని పరిష్కారం ఆలోచిస్తామని అలా వెళుతూ ఉంటారు. మనకి భువనేశ్వర్ దగ్గర ఒక కొండలు ఉంటాయి, చంద్రగిరి కొండలు. అక్కడికి వెళుతూ ఉంటే ఒక ఋషి కనిపించి చెప్తారు, మీరు పలానా చోటకి వెళ్ళి ఈ సాధన చెయ్యండి,
అని చెప్పేసి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తారు. ప్రజలందరూ వెళ్ళి తపస్సు చేస్తే ఒక దేవత ప్రత్యక్షమై ఏం కావాలంటే ఇలా మా రాజు ఆయనకు వయసు అయిపోయిందని బాధపడుతున్నారు, ఆయన మాకు కావాలని చెప్పేసి అంటే ఓకే వెళ్ళండి, మీ రాజుని నేను ఆశీర్వదిస్తున్నాను, ఆయనకు ఇక 1000 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చేసాం. వెళ్ళిపోయారు. వెళ్ళి రాజా మీకు ఇంకా ఆయుష్, మీరు చనిపోరు, మీకు వయసు అయిపోలేదు, మీరు 1000 ఏళ్ల పాటు ఉండొచ్చు. ఆయన మళ్ళీ ఏడుస్తాడు. ఏంటంటే 1000 ఏళ్ళు నేను బ్రతుకుంటాను, మీరు అందరూ చనిపోతారు కదా, మీరు లేని రాజ్యంలో నేను ఉండాలి అప్పుడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ రాజు బయలుదేరుతాడు తపస్సు చేయడానికి. రాజు బయలుదేరితే ఆ రాజు కూడా తపస్సు చేస్తారు, దేవత ప్రత్యక్షం అవుతుంది, ప్రజలకు కూడా 1000 ఏళ్ళు ఇస్తుంది. ఓకే. ఇదంతా ఇచ్చింది ఎవరు? సూర్యుడే. సూర్యుడు. ఓకే. అంటే ఎంత గొప్పగా సాధన చేస్తావో అంత గొప్పగా నిన్ను ఆయన చూపిస్తాడు. నేను గర్వంగా ఫీల్ అవుతాను. నన్ను మీరు ఏమని పిలుస్తారు? పేరు, నామకరణం? విక్రమాదిత్యుడు. ఓకే. ఎప్పుడన్నా విక్రమాదిత్యుడు కథ విన్నారా? ఆ, బట్టి విక్రమార్కుడు, విక్రమాదిత్యుడు బేతాళ ప్రశ్నలు. ఆయన కలియుగంలో 2000 సంవత్సరాలు జీవించినటువంటి చక్రవర్తి. ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కాళి అంటే ఏంటి? కాళ్ళము, కాలుడు అంటే సూర్యుడే. ఆయన ఉపాసన చేయడం ద్వారా ఆయన 2000 సంవత్సరాలు బ్రతికాడు. అంటే సూర్య ఆరాధన తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది కొత్త కోణంలో తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. నేను రీసెర్చ్ చేస్తున్నాను. అంటే నేను సూర్యోపాసకుడిని కదా, నేను నా సూర్యుడి గురించి నేను తెలుసుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది, వేదం ఏం చెప్తుంది, వేదంలో ఉన్న మంత్రాలన్నీ అంటే వేదవాణి. మనం గాయత్రి మాత వేదాన్ని ఇచ్చింది. గాయత్రి మంత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడే. అంటే ఆయనే గాయత్రి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. అంటే భర్గుడు ఆయనే, సూర్యుడే. అంటే వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సూర్యుడి నుంచి వచ్చినాయి. సామవేదం సూర్యుడికి చెప్పబడింది మళ్ళీ. అంటే ఒక సూర్యుడు వేదాన్ని ఇస్తే అదే సూర్యుడు వేదాన్ని తీసుకున్నాడు. మనకి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని వేడుకుంటే కశ్యప ప్రజాపతికి పుత్రుడిగా, మార్తాండుడిగా జన్మ తీసుకున్నాడు. కశ్యప ప్రజాపతి సూర్యుడి యొక్క తండ్రి. ఓకే. ఆయనే ఆవిడ తల్లి అదితి కడుపున పుత్రుడిగా జన్మ తీసుకున్నాడు, ఆదిత్యుడిగా. అద్భుతంగా ఉంటుందమ్మా తెలుసుకుంటాను. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను సూర్యోపాసకుని. ప్రపంచంలో, భారతదేశంలో సూర్యోపాసకులు చాలామంది ఉన్నారు, కానీ ఎవ్వరికి ఇంత వెలుగు రాలేదు, ఇంత పేరు రాలేదు. అంటే ఎక్కడో మనం చేసే సాధనలో లోపం ఉండడం వల్ల అది రాలేదేమో. అందుకని తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఎక్కడో ఉంది, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు సూర్యుడు. జ్ఞానాన్ని ఇచ్చేది సూర్యుడే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయత్. ఏం ప్రచోదనం చేస్తాడు? బుద్ధి ప్రచోదనం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం, వేదాన్ని ఇస్తాడు. అగ్నిం ఈళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. అగ్ని మనకి పురోహితం అంటే మంచి చేస్తుంది. అంటే యజ్ఞం చేసేటువంటి అగ్ని మనకి మంచి చేస్తుంది. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోత తన్మే మన శివ సంకల్పమస్తు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని తెలుసుకునే శక్తి సూర్యోపాసన ద్వారా. సూర్యోపాసన. సప్తహోతలు అంటే మన 7 చక్రాలు, మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు. ఓకే. ఇవన్నీ కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. సప్తహోతలు ఏంటమ్మా? 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవులన్నీ, 6 ఒక నోరు. సప్తహోతలతో మనం చేసేటువంటి సాధన. సూర్యుడు అంటే మనకి అది సూర్యాష్టకం ఉంటుంది. కనీసం భానువారం అందాయనను స్థి తైల మధుమాంసాన్ని త్వజింతి రవిర్దినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి. సూర్యలోకం అంటే ఏంటి? ఫుల్ ఆఫ్ ఎనర్జీ, లైట్, చీకటే ఉండదు, విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు. సూర్యోపాసన చేస్తే మీరు అంటున్నారు కదా, నా మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇచ్చేది తేజస్వరూపుడు. ఆ 7 కొండల్లో ఉన్నటువంటి శక్తి. అందుకనే పడి చచ్చిపోతాం తిరుపతి అంటే మనం. గోవిందుడు అంటే వెంకటేశ్వర స్వామి గోవింద అంటే గోవిందుడు ఎవరమ్మా? సూర్యుడే. గోవు అంటే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి శక్తి. ఆవుకి గోమాత అంటే వాటిని కలిగి ఉంది, సూర్యకిరణాల్లోంచి ఆ శక్తిని స్వీకరించే గుణం ఆవుకి కలిగి ఉంది, దాన్ని గోమాత అన్నారు. అందుకే సూర్యనాడి అంటారు. ఆవు పైన ఇలా ఉంటుంది కదా. ఓకే. అసలు దేనికి ఇంటర్లింక్ ఉందండి అసలు ప్రతిదానికి కూడా కనెక్షన్. భారతదేశాన్ని సస్యశ్యామలం చేసింది గోమాత.
స్వతంత్రం వచ్చే పూర్వం భారతదేశంలో గోవులు 130 కోట్లు, మనుషుల కంటే ఎక్కువ. 30 కోట్లే మనుషులు. ఇప్పుడు 140 కోట్ల జనాభా, 17 కోట్లే గోమాతలు. అందుకని మనం గోవుల్ని పాడు చేస్తున్నాం, అంటే గోమాతల్ని పాడు చేస్తున్నాం, కిరణాలని పాడు చేస్తున్నాం, 2 గోవుల్ని మనం పాడు చేస్తున్నాం. వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతిని రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తిరుపతి అన్యమతాల వాళ్ళు పాడు చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతి వ్యక్తి నాకెందుకు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు, ప్రతి వ్యక్తి నేనెందుకు ముందు అడుగు వేయకూడదు. కరెక్ట్ అండి. శ్రద్ధ తీసుకోండి. 7 కొండల యొక్క వైభవాన్ని మీరు ఆ మొదటి మెట్టు ఎక్కుతున్నప్పుడు హృదయపూర్వకంగా గోవిందా సూర్యనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు తాకించి ఎక్కండి. కీర్తి శిఖరాలు నేను చాలా సాధించాను. ఈరోజు ఇంకా కనపడకపోవచ్చు, నేను చూపిస్తాను త్వరలో. సూర్య ఉపాసన చేస్తే, 7 కొండలు నడిచెక్కితే, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మనం ఏమి సాధిస్తాము అనేది. అంటే కొంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద యుద్ధం చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు చేయాలి. మన తిరుపతిని, మన వైభవాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ఎన్నో అద్భుతమైనటువంటి నిగూఢ సత్యాలు, సాక్ష్యాలు కొల్లలు ఉన్నాయి. అవునండి. అసలు మీరు ఇప్పుడు చెప్పే విధానంతో మానసికంగా మేము తిరుపతి వెళ్ళి దర్శించేసుకున్నాం. స్వామివారి దర్శనం అయిపోయింది మీ వల్ల. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సూర్యోస్మి.